విప్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపిన అనంతరం బాల్క సుమన్ చిత్రపటాన్ని దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దాన్ని ఖండిస్తుంది. బాల్క సుమన్ అనే వ్యక్తి ఎలమదొరల బానిసగా బతుకుతూ దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకి బీసీలకి అన్ని కమ్యూనిటీలకి సమాన న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకి అచ్చేసిన ఆంబోతికి సరైన గుణపాఠం కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా చెబుతారని, అదేవిధంగా బాల్క సుమన్ అనే వ్యక్తి ఇంతకుముందు టీపీ డిబేట్లో కూడా వ్యక్తుల్ని అధికార బలంతో అదే అహంకారంతో కొట్టడం జరిగింది. అలాంటి బాల్క సుమన్ అదే ఊహల్లో బతుకుతున్నాడు. న్యాయానికి, నీతికి, నిజాయితీకి ప్రజలు పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, నిజంగా దళితుడై ఉంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. మా టీపీసీసీ నెంబర్ చెప్పినట్టుగా ఆయన డిఎన్ఏ ఏంటో ఆయన తెలుసుకోవాలి. ఈ తెలంగాణ గవర్నమెంట్ అందరిది, సామాన్యులది అని చెప్పక తప్పదు. ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం 50,000 దాకా మెజార్టీ ఇచ్చిన ప్రజల్ని ఆత్మగౌరవాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు రాసిన స్క్రిప్ట్ చదువుతూ బాల్క సుమన్ అహంకారాన్ని మరొకసారి అనగదొక్కే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. బాల్క సుమన్ గారు ఖబర్దార్, కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైనా చేయాలనుకుంటే నిన్ను ఇప్పటికి ఏదైనా చేసేటోళ్ళు కానీ ఏదైనా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మేము ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ నిరసన తెలియజేసినాం తప్ప విధంగా నీ యొక్క ప్రవర్తన శైలి ఏ రకంగా ఉందో నేడు కూడా నీ ప్రవర్తన అదే విధంగా రెచ్చగొట్టి టీఆర్ఎస్ అమాయకులైనటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో నువ్వు చేసిన ఈ పనిని, నీ పన్నాగాన్ని ఖచ్చితంగా బయటపెట్టి మీ వాళ్ళే మీ పైన తిరగబడే విధంగా నీ చర్య ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా మిత్రులారా. కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గమనించాలి, ఈరోజు వాడు చేసిన ఏదైతే పని ఉందో కావాలని మీ పైన దాడులకు పడిపోయే విధంగా వాడు చేసే పనిని, పన్నాగాన్ని మీకు తెలియజేసే కార్యక్రమం మిత్రులారా. దయచేసి ఈ పన్నాగాన్ని గమనించి మీ పనులు మీరు సక్రమంగా చేసుకొని వాళ్ళ పాపాన వాళ్ళు చేసేటువంటి కుట్రలో భాగం కావద్దని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత 2 నెలలుగా ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్న ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలు తీసుకొని ఎప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్న ముఖ్యమంత్రి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను వారలేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు గాది కింద పందికొక్కులాగా తిని ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని తెగబరిచినటువంటి పందికొక్కులు బాల్క సుమన్ లాంటి ఒక బలిసిన బ్రోకర్, వాడి పేరు బాల్క సుమన్ కాదు, బంట్రో సుమన్, అట్లాంటి వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిపైన వారికి చెప్పు చూపిస్తూ ప్రజా సమస్యల చూస్తున్న ముఖ్యమంత్రి గారు చూసి వారవలేక చెప్పు చూపించి కొడతారని చెప్పేసి మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు వాటి దిష్టిబొమ్మ దగ్ధం చేయడమే కాకుండా వాడి చెప్పులతోటి సన్మానం చేయడం జరుగుతుంది. అందుకనే మిత్రులారా, మానవతావాదులు తప్పకుండా ఇట్లాంటి విధవల్ని ఆలోచన విధానం మీరు చూస్తారని చెప్పి అనుకున్నాం. ఈ విధవకి గద్దర్ ప్రజా సమస్యల మీద 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో ఉన్న గద్దర్ కేసీఆర్ బంట్రోత్ అయినటువంటి వీడి కనబడతలేదా? 3 గంటల సేపు ఆ ప్రగతి భవనం ముందు ఉంటే గద్దర్ గారు వాడిని కనబడలేదా? వాడిని కనబడలేదు కదా. ఈ బాల్క సుమన్ లాంటి దళితులైనటువంటి విధవ వీడికి డిఎన్ఏలో బాల్క సుమన్ అనేటువంటి వాడికి డిఎన్ఏ దళితుల డిఎన్ఏ కాదు కనుక దళిత వ్యతిరేకి బాల్క సుమన్ అనేటువంటి వాడు అక్కడ వాడి దగ్గర ఎవరి కేసీఆర్ దగ్గర బంట్రోత్ వీడు, వాడి దగ్గర 3 గంటలు ఉన్నటువంటి గద్దర్ లాంటి మహోన్నతమైన నాయకుడు వాళ్ళు చేసిన ఉద్యమం కనబడలేదు. కానీ ఎక్కడికి పోయినాడో బాల్క సుమన్ అని చెప్పేసి మేము సందర్భం గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేస్తే తప్పకుండా వారికి బుద్ధి చెప్తాం. ఇదే విధంగా అట్లా ఈరోజు వంటంలో వాడి మీద మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది.
గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.